ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినము కొరకైన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం. నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన అరణ్యంలో త్రోవ కలగజేయగలడు. అంటే ఏ దారి లేని చోట, ఏ త్రోవ లేని చోట కూడా ఆయన త్రోవ చూపించగలడు, వే ఏర్పాటు చేయగలడు. అలాగనే ఎడారిలో సహితము ఆయన నదులు పారజేయగలడు. చూడండి, ఎక్కడ అసలు వాటర్ సోర్స్ అనేది లేని చోట కూడా ఆయన నదుల్ని పారజేయగలడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దీనికి మనకి ఆధారంగా దేవుని వాక్యంలో నుంచి మనకి నిర్గమాకాండంలో రుజువులు కనిపిస్తాయి. ఇశ్రాయేల్ ప్రజలు అరణ్య యాత్రలో వారు ఉన్నప్పుడు వారికి దేవుడు బండ నుండి నీళ్ళిచ్చి ఎక్కడ కావాలంటే అక్కడ వేల మంది, లక్షల మంది ఇశ్రాయేల్ ప్రజలు దాహం తీర్చడానికి ఆయన ఎడారిలో నదులను పారజేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగనే ఎక్కడైతే త్రోవ లేదో, ఎక్కడైతే దిక్కు లేదో, ఎటు వెళ్ళాలో ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నామని మనం అనుకుంటామో, అలాంటి చోట కూడా దేవుడు ఒక త్రోవను ఏర్పాటు చేసి ఒక దారి చూపించి మనల్ని నడిపించగలడు. ఎప్పుడైతే మనం దేవుడిని ఆశ్రయిస్తామో, దేవుడు మనతో పాటు ఉంటే దేవుడి కార్యాలు ఖచ్చితంగా మన జీవితంలో జరిగిస్తాడు. ఈ వాగ్దానాన్ని దేవుడు మీ పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.